తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్లో సంబంధాలు చూడటమే కాకుండా నూతన వధూవరులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఎంతో కష్టపడి మ్యారేజ్ బ్యూరోను ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని మంచి సంబంధాలు తేవడంలో ఈ మ్యారేజ్ బ్యూరో ఎంతో తోడ్పాటు అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ బ్యూరో సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనాడు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్, కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి, మరి మంచి క్రమశిక్షణతోటి ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి. ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి సంబంధాలు చూస్తూ కూడా సంబంధాలు కూడా ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపద వచ్చినా కానీ వాళ్ళ దగ్గరుండి అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళు వధూవరులు మరి ఇరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నారో అవి కూడా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ వెంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడో చూసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా వీళ్ళే స్వయంగా దగ్గర చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ఫారెన్ సంబంధాలపైన ఇష్టపడి పంపిస్తూ ఆడిపోయిన తర్వాత 1 yearలో పట్టిన సంబంధాలు విడాకుల వరకు వస్తున్న సంగతి చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి చాలామందికి నమ్మకస్తులుగా ఉన్న ఈ తెలంగాణ బ్యూరో వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీరు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. డబ్బుల గురించి కాకుండా మంచి సంబంధాలు ఏర్పాటు చేసేసి మంచి పెళ్లిళ్ళు చేసి మీ సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా పనులను కోరుకుంటున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ యొక్క సంస్థ 2021 ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున మరి మా యొక్క గురువుగారైనటువంటి మన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నగారి చేతుల మీదనే ఈ యొక్క సంస్థ ప్రారంభమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా మరి 9 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క సంస్థ మరి ఇప్పుడు 600 పైన ఈ యొక్క సభ్యత్వం ఉంది. త్రూఅవుట్గా అంతా కూడా తెలంగాణ 10,000 పైన మా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు. మరి అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్ ఇది. కుల మత భేదం వర్గం లేకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ మ్యారేజ్ బ్యూరో మెంబర్లకు మరి వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో ఎలా చేయాలి, సంబంధాలు ఎలా చూపెట్టాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా వాళ్ళకంతా శిక్షణ ఇస్తూ ఈ యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గత 2024 సంవత్సరంలో రవీంద్ర భారతిలో శ్రీ మహానంది అవార్డు 185 మందికి ఇవ్వడం జరిగింది. అది దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచంలో గిన్నిస్ రికార్డ్ అది. అదేవిధంగా మొన్న 2025లో కూడా మరి 320 మందికి మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, తర్వాత ఉత్తమ సేవా రత్న అవార్డు, శ్రమశక్తి అవార్డు, ఇలా మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్న వారికి సమాజంలో గుర్తింపు దక్కాలి, అందరూ కూడా మరి ఆర్థికంగా ఎదగాలి, పోటీతత్వం ఉండాలి. ఈ అవార్డు ద్వారా పోటీతత్వంతో పెళ్ళిళ్ళు ఎక్కువ చేయడంలో సమాజంలో కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎక్కువ కావడం కూడా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మేము మా యొక్క సంస్థకు ముఠా గోపాలన్న గారు వచ్చి మా సంస్థను ఆశీర్వదిస్తూ వారి చేతుల మీదుగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా